మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. భయం 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 ఆ పాఠశాలలోకి విద్యార్థులు రావాలన్నా, వాళ్ళని పంపించాలన్న తల్లిదండ్రులకైనా, ఇక్కడికి వచ్చి చదువు చెప్పాలంటే ఉపాధ్యాయులకైనా ఒక భయం అనేది నెలకొన్నది. అసలు ఇక్కడ వీళ్ళంతా భయపడడానికి గల కారణం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతా ఉందని ఇక్కడ ప్రస్తుతం ఆ విద్యార్థుల పేరెంట్స్ అయితే మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎందుకు మీ పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటే భయపడుతున్నారు? ప్రతి ఆదివారం వచ్చేసి గురువారం కానీ బుధవారం కానీ ఏదో ఒక రోజు వచ్చేసి ఏదో పెట్టిపోతారు. దానివల్ల ఎవరి పిల్లలు భయపడి పోతారు. ఎప్పుడెప్పుడు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఇక ఏం జరుగుతుంది, ఎవరు పెడుతున్నారు అర్థం కావట్లేదు. మొత్తం చేత పెట్టిపోతారు. సండే రోజు కానీ గురువారం కానీ అట్లా శుక్రవారం కానీ పెట్టిపోతారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పెద్ద కిష్టాపురం హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఈ 3 బాటలు అయితే ఏవైతే ఉందో ఇక్కడ మూఢనమ్మకాలతోనే క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారు. క్షుద్ర పూజలు చేసి అక్కడ వాటికి సంబంధించిన ఐటమ్ అయిపోతే వారికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాటిని చూస్తూ భయపడి ఆ భయంతో స్కూల్కి రావాలంటే ఇక్కడ జయం ఉంది, గీతం ఉంది అని ఒక ఆ భయాలతోనూ వాళ్ళు బెంబేలెత్తిపోయి స్కూల్కి రావాలంటే, దాంతో పాటు ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఆ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. ఇక్కడ పిల్లలకి ఫీవర్ తో అంటే అవి చూసినప్పుడు వాళ్ళకి భయం కలిగి ఆ భయంతో జ్వరం వచ్చి ఆ జ్వరం వల్ల స్కూల్ కి రాలేకపోతున్నారు. ఇట్లా చాలా మంది అబ్సెంట్ అవుతున్నారని ప్రస్తుతం మన దగ్గర పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి సార్, ఎందుకు అంటే ఇది స్కూల్ ముందు జరగడం వల్ల ఇక్కడికి స్టూడెంట్స్ ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు, ఆ పేరెంట్స్ కూడా పంపడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో ఉన్న పిల్లలు అది చూసి భయపడి ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ వల్ల రావడానికి వెనకాడుతా ఉన్నారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా పంపడానికి భయపడతా ఉన్నారు అని చెప్పేసి ఇంకా చాలా మంది అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజమైంది, ఏం జరుగుతా ఉంది ఇక్కడ? అవును సార్, మా పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలన్నా కూడా ఏంటంటే 3 దారులు. ఇప్పుడు మా పిల్లలు పెద్ద కిష్టాపురం నుంచి చిన్న కిష్టాపురం నుంచి కొంతమంది పిల్లలు వస్తారు. ఒక 30 to 40 మెంబర్స్ ఈ స్కూల్ నుంచి ట్రావెల్ చేయాలి. మిడిల్ ఆఫ్ ద రోడ్, ఆ రోడ్డు మధ్యలోనే అంటే దారికి మధ్యలోనే చిన్న రోడ్డు ఇది. అటు పోవాలంటే అది పెడుతున్నారు. దాంట్లో గుడ్లు, వెంట్రుకలు, కోళ్ళ కాళ్ళు రకరకాలుగా పెడుతున్నారు. వాటికి మీ పిల్లలందరికీ మేము ఎంత అవేర్ చేసినా కూడా అదంతా ఉత్తదేమో మీరు నమ్మొద్దని చెప్పినా కూడా పిల్లల ఒక మూఢనమ్మకం అనేది ఏంటంటే పేరుకు పోయి భయపడుతున్నారండి. ఒక 2 పిల్లలకి జ్వరం కూడా వచ్చింది. ఆ పిల్లలు ప్రస్తుతం బడికి రావడానికి చాలా భయపడుతున్నారు. మేము విలేజ్ లో కూడా చెప్పాము ఇటువంటి జరుగుతున్నాయంటే ఏం చేయొచ్చు, మీరేం చేయండి అని అంటే సరే మరి ఇటువంటి ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో మా దగ్గర సీసీ కెమెరా కూడా పెట్టే ఉద్దేశంలో ఉన్నాం మేము. మరి ఎవరైనా చేస్తున్నారో కొంచెం ఆ ఊరు వాళ్ళే గ్రహించాలని యువకులకి మేము చెప్పడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు 1వ తరగతి వచ్చే పిల్లలు నుంచి రావాలంటే భయపడుతున్నారు. రావడానికి ఇష్టపడ్డాడు. ఒక 2 పిల్లలకి జ్వరాలు కూడా వచ్చాయండి. మరి ఇటువంటి సమస్యల గురించి మేము జన విజ్ఞాన వేదిక వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి గతంలో కూడా ఇక్కడ ప్రజలు ఎవరు చేయడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళలో ఎటువంటి అంటే ఎవరు చేశారు అంతా అనట్లే, ఎవరో ఒకళ్ళు మూఢనమ్మకంతో పెడుతున్నారు. అంటే మేము కూడా పిల్లలకి చెప్తున్నాము అవి ఏముండవు, అదంతా కూడా క్రాష్, మీరు నమ్మొద్దని చెప్పాము. మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా ఇంకా కొంచెం ప్రజల్లో ఈ వార్తలు వెళ్తే మాకు కూడా వాళ్ళలో చైతన్యం వచ్చేలా మీరు చేయగలరు మా ఉద్దేశం. చిన్న చిన్న పిల్లలు స్కూల్ కి రావాలంటే ఆ పిల్లల్ని తీసుకుని వచ్చినటువంటి ఆ పేరెంట్స్ కూడా అవన్నీ దాటుకుంటూ ఇక్కడికి రావడం వల్ల వాళ్ళు భయపడటం, పిల్లలు వాటిని చూసి బెంబేలెత్తిపోయి వాళ్ళకి జ్వరాలు వచ్చి వాళ్ళు స్కూల్ కి రావాలన్నా ఆ ఇబ్బంది జరగడం వల్ల స్కూల్ కి రెగ్యులర్ గా స్టూడెంట్స్ అయితే అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఈ విషయాన్ని మన లోకల్లో ప్రతి ఒక్కరు స్పందించి పిల్లల విషయంలో కాబట్టి ఈ స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్ళని ఎండుకట్టే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతాను. శుక్రవారం 3 వారాలు మాత్రం తప్పగా వేస్తాను. ఏ వారాలు? వారమా, శనివారమా, ఆదివారం. ఎందువల్ల? దేని వల్ల మనకేం సార్, మనకు తెలియదు కదా, చచ్చిపోతాం. అది ఆ పిల్లలు భయం పడి రావట్లేదు. మేము రాము ఇప్పుడు బడిగా. వాస్తవంగా అద్భుతమైన స్కూల్ ఉంది. ఆ స్కూల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, మంచి విద్యార్థులు చాలా మంది ఉన్నారు, అధ్యాపకులు చాలా మంచి విద్యాబోధన అందిస్తున్నారు. ఇక్కడికి స్కూల్ కి పంపించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పి